హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో టుడే వీడియో వచ్చేసి డే 8 చాప్టర్ వచ్చేసి క్లాసిఫికేషన్. ఈ క్లాసిఫికేషన్ చాప్టర్నే ఆడ్ వన్ అవుట్ అంటారు, ఆడ్ మ్యాన్ అవుట్ అంటారు. అంటే ఏంటంటే డిఫరెంట్ వన్ని మనం సెలెక్ట్ చేయాలి. ఓకేనా? అంటే ఒక 5 ఆప్షన్స్ ఇచ్చారనుకోండి, 5 ఆప్షన్స్లో 4 ఆప్షన్స్లో ఒకే విధమైన లక్షణం ఉంటే ఆ లక్షణం వచ్చేసి 5th ఆప్షన్లో ఉండదు. అదే ఆడ్ వన్ అవుట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 4 ఆప్షన్స్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్, ఓకే, ఫాదర్, బ్రదర్, అంకుల్, ఆంట్. ఫాదర్, బ్రదర్, అంకుల్, ఆంట్. ఇప్పుడు ఇక్కడ ఆడ్ వన్ ఏంటి? ఆంట్. ఎందుకని? మిగిలిన 3 ఏంటి? మేల్. బ్రదర్ అన్నా, అంకుల్ అన్నా, ఫాదర్ అన్నా. ఆంట్ ఫీమేల్. సో ఈ మూడిటికి కామన్గా ఒక లక్షణం ఉంది. ఆ లక్షణం ఈ 4th దానికి లేదు. అందుకే అది ఆడ్ వన్ అవుట్. అదనమాట ఇక. ఓకే, అంటే మనం ఎన్ని తీసుకున్నామో, ఒక 10 ఐటమ్స్ తీసుకుంటే 10 ఐటమ్స్లో 9 ఐటమ్స్కి కామన్గా ఒక థింగ్ ఉండాలి. ఆ కామన్ థింగ్ వచ్చేసి ఆ 10th ఐటమ్కి ఉండదు అనమాట. ఆ 10th ఐటమ్ ఆడ్ వన్ అవుట్. దేనికైతే ఉండదో అది ఆడ్ వన్ అవుట్. అయితే ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఫాదర్, బ్రదర్, ఆంట్, మదర్ ఉంది. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పలేను ఆడ్ వన్ అవుట్. ఓకే, ఎలా చెప్పగలను? ఫాదర్, బ్రదర్ మేల్, మళ్ళీ ఇలా తీసుకుంటే ఫీమేల్లో ఆంట్, మదర్ ఉంది. ఎలాగా? ఓకేనా? సో అందుకని చెప్పేసి, అంటే మనం ఒక ఆడ్ వన్ అని చెప్తున్నాము అంటే మిగిలిన ఇప్పుడు ఒక 4 ఆప్షన్స్ ఇచ్చారు, ఒక ఆప్షన్ ఆడ్ వన్ అంటున్నామంటే మిగిలిన 3 ఆప్షన్స్కి కామన్గా ఉన్నది ఆ 4th ఆప్షన్కి ఉండకూడదు. అది ఓకేనా? అంతేకాని ఇంక నాకు ఒకటి వచ్చేసింది ఇంకా అని చెప్పేసి మిగతావి చూడకుండా ఉండకూడదు. మిగిలిన వాటికి కామన్గా ఉందా లేదా, సో మనం గమనించినప్పుడు ఆ మిగిలినవన్నీ ఒక గ్రూప్గా ఉండి ఇది మాత్రమే డిఫరెంట్గా ఉంటే అప్పుడు అది ఆడ్ వన్ అవుట్ అనాలి. ఓకేనా? ఇప్పుడు నాకు 2, 4, 6, 9 2, 4, 6, 9 ఉంది. ఇప్పుడు నాకు ఇక్కడ నేను 9 అంటాను. ఎందుకని? 2, 4, 6 ఈవెన్ నెంబర్స్, 9 ఈజ్ ఆడ్ నెంబర్, డిఫరెంట్ వన్. అలా మనకి మిగిలిన మనం ఒకటి ఆడ్ వన్ అంటున్నామంటే మిగిలినవన్నీ ఒక గ్రూప్కి సంబంధించినవి, ఇది మాత్రం ఆ గ్రూప్కి సంబంధించింది కాదు కాబట్టి ఆడ్ వన్ అవుట్. అది అనమాట డిఫరెన్స్. ఓకేనా? అయితే ఇక్కడ ఈ క్లాసిఫికేషన్లో కూడా మనం సిరీస్లో ఎనాలజీలో చూసుకున్నాం కదా. ఓడ్, ఇప్పుడు ఎనాలజీలో ఎలాగా ఓడ్ టు ఓడ్ ఉంది. ఓకేనా? ఓడ్ అంటే మీనింగ్ఫుల్ వర్డ్స్. అలానే లెటర్ టు లెటర్ ఉంది. ఓకేనా? లెటర్ టు నెంబర్ ఉంది. ఓన్లీ నెంబర్స్ ఉన్నాయి. అలానే ఇక్కడ క్లాసిఫికేషన్లో కూడా మనకు ఆప్షన్స్లో ఓన్లీ నెంబర్స్ ఇచ్చేసి ఆడ్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. అలానే ఆప్షన్స్లో ఓన్లీ సెట్ ఆఫ్ లెటర్స్ని ఇచ్చేసి ఆడ్ సెట్ ఆఫ్ లెటర్స్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. అంటే మిగిలిన 4 ఆప్షన్స్ ఒక లాజిక్లో ఉంటే ఒక ఆప్షన్ మాత్రం ఆ 4 ఆప్షన్స్ ఉన్న లాజిక్ని పాటించదనమాట. అదే ఆడ్ వన్ అవుట్. అలానే వర్డ్ అంటే మీనింగ్ఫుల్ వర్డ్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి. ఏం తీసుకోవచ్చు? మామూలుగా మనం వెజిటేబుల్సే తీసుకున్నాం అనుకోండి. క్యారెట్, టమోటా, బ్రింజల్ అండ్ ఆనియన్. సరే, ఆనియన్ మళ్ళీ కొంతమంది వెజిటేబుల్ కాదంటారు కదా, క్యాబేజ్. ఓకే, సో ఇప్పుడు ఇలా తీసుకున్నాం అనుకోండి. నేను ఇక్కడ ఆడ్ వన్ అవుట్ బ్రింజల్ అంట. అదేంటి మేడం, అన్ని వెజిటేబుల్సే కదా, ఎందుకు ఆడ్ వన్? మిగిలినవన్నీ రాగా తినేయచ్చు కదా, బట్ దీన్ని తినగలమా బ్రింజల్ని? అందుకని చెప్పేసి. ఓకే, అలా అంటే మనము ఒకటి ఆడ్ వన్ అవుట్ అన్నామంటే మిగిలినవన్నీ ఒక గ్రూప్కి సంబంధించినవి అయి ఉండాలి, ఆ గ్రూప్లో ఇది లేకుండా ఉండాలి. అదనమాట. ఓకే, సో మిగిలిన వాటన్నిటికీ కామన్గా ఒక లక్షణం ఉండి ఆ కామన్గా ఉన్న లక్షణం ఇంకొక దానికి లేకపోతే ఆ లేని దాన్ని ఆడ్ వన్ అవుట్. సో ఇది క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీన్ని క్లాసిఫికేషన్ అంటారు, దీన్ని ఆడ్ మ్యాన్ అవుట్ అంటారు. ఓకే, ఇదనమాట. దీన్ని రాంగ్ నెంబర్ అని కూడా అంటారు. ఫైండ్ ద రాంగ్ నెంబర్ ఇన్ ద సెట్ ఆఫ్ ఆప్షన్స్. ఓకే, తప్పుగా ఉన్నది, మిగిలిన పాటించినవన్నీ పాటించకుండా ఇది అచ్చం డిఫరెంట్గా ఉంది అని. సరే, ఇంకా నెక్స్ట్ ఇంకా వర్డ్స్ ఇస్తారు కదా, అలా మీనింగ్ఫుల్ వర్డ్స్ ఇచ్చేసి వాటిలో ఆడ్ వన్ అవుట్. వర్డ్స్ ఇచ్చినా, లేదంటే లెటర్స్ సెట్ ఆఫ్ లెటర్స్ ఇచ్చినా, లేదంటే మళ్ళీ నెంబర్ అండ్ లెటర్స్ మిక్సింగ్ అయినా, అలా మనకి ఇంతకుముందు మనం ఎలాగా చూసామో బేసిక్స్ అయితే ఇంకా సేమ్ అవే. లెటర్స్ అంటే ఇక్కడ మనకి సేమ్. ఇప్పుడు ఆప్షన్స్లో కొన్ని ఏం చేస్తారు, లెటర్కి కోడింగ్ లాగా ఇచ్చేసి మనకు ఆ లాజిక్ చూస్తే కొన్ని ఆపోజిట్ లెటర్ లాజిక్ని ఉంటాయి, ఒకటి మాత్రం ఆపోజిట్ లెటర్ లాజిక్ని కలిగి ఉంటుంది అనమాట. సో అందుకని అది డిఫరెంట్గా ఉంది కాబట్టి అది ఆడ్ వన్ అవుట్. అలా మనకి ప్రాబ్లమ్స్ చేస్తే అర్థమవుతుంది. ఆడ్ వన్ అవుట్ అంటే మీనింగ్ తెలుసుకున్న తర్వాత ప్రాబ్లమ్స్లోకి వెళ్ళాలన్నమాట. సో అందుకనే నేను క్లియర్గా చెప్తున్నాను, మనం ఒకటి ఆడ్ వన్ అని చెప్తున్నాము అంటే మిగిలినవన్నీ ఒక గ్రూప్కి చెంది ఉండాలి. ఆ మిగిలినవన్నీ కూడా ఏదో ఒక తలా ఒక గ్రూప్కి చెంది ఉంటే దీన్ని ఆడ్ వన్ అవుట్ అనలేము. ఓకేనా?
ఒకటి సపరేట్ చేస్తున్నామంటే మిగతావన్నీ ఒక గ్రూపు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ప్రతిదీ అంటే వర్డ్ మీద చూద్దాము, లెటర్స్ మీద చూద్దాము, నెంబర్స్ మీద చూద్దాము. అలా క్లియర్గా అన్ని స్టెప్ బై స్టెప్ టైప్స్ వైజ్ చూద్దాము. మీరు అన్నీ కూడా క్లియర్గా ప్రాక్టీస్ చేయండి. ఓకే, అయితే నేను మీనింగ్ఫుల్ వర్డ్స్ మీద చూస్తున్నాం కదా, అవైతే మనం ఎన్ని చెప్పినా కూడా మీకు ఎంత నాలెడ్జ్ ఉంటే ఇంగ్లీష్ వర్డ్స్ మీద మీరు అంత ఈజీగా ఆడ్ వన్ అవుట్ని పిక్ చేయగలరు అనమాట. అంటే వాటి మీనింగ్స్ తెలిసి ఉండాలి. మనం ఇప్పుడు 4 చెప్పుకున్నాం అనుకోండి, అవే రావు కదా, అందుకని మీరు కొన్ని వర్డ్స్ని ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసినవి వస్తాయి అని అయితే చెప్పలేము. మీకు కొంచెం ఓవరాల్గా ఇంగ్లీష్ వర్డ్స్ వాటి మీనింగ్స్ అన్నీ క్లియర్గా మీకు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జంతువుల మీద కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు మనం మామూలుగా మన పిల్లల్ని కిడ్స్ అంటారు కదా, అలానే పంది పిల్లలు, పిక్సీ యొక్క పిల్లలు అలా రిలేట్ చేస్తారనమాట. ఇప్పుడు డాగ్, పప్పి అంటారు, అలా అన్ని. సో కొన్ని యానిమల్స్ వాటివి రాస్తారనమాట, ఒకటి మాత్రం కరెక్ట్గా రాయరు. ఆడ్ వన్ అవుట్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే అప్పుడు మనకి యానిమల్స్ మీద కూడా మంచి గ్రిప్ ఉండాలి, బర్డ్స్ మీద గ్రిప్ ఉండాలి. అంటే ప్రతి దాని మీద, ప్రతి థింగ్ మీద, ఫర్నిచర్ మీద, ఇప్పుడు హౌస్ ఫర్నిచర్ మీద ఏవైనా కొన్ని సెట్ ఆఫ్ ఆప్షన్స్ ఇస్తారు, అక్కడ మీనింగ్ తెలియకపోయినా మనం అక్కడ ఆడ్ వన్ అవుట్ ఏంటో పిక్ చేయలేమన్నమాట. అదనమాట. సో అందుకని కనీసం మనకు కొంచెం అవగాహన ఉంటేనే మనం వర్డ్స్ మీద చేయగలం. ఇంకా మిగతావి నెంబర్స్, లెటర్స్, సెట్ ఆఫ్ లెటర్స్ అవన్నీ లాజిక్స్ ఇక అంతే. అంటే ఎన్ని లెటర్స్ యాడ్ చేస్తారు, లేదంటే నెంబర్కి ఎన్ని నెంబర్స్ యాడ్ చేశారు, లేదంటే నెంబర్ని స్క్వేర్ చేశారా, క్యూబ్ చేశారా, లేదంటే నెంబర్ని మల్టిప్లై చేశారా, అవన్నీ యాజ్ యూజువల్ అనమాట. కానీ ఇక్కడ మీనింగ్ఫుల్ వర్డ్స్ దగ్గరే మీరు కొంచెం దాన్ని అయితే చాలామంది, నేనైతే స్కిప్ చేస్తాను. ఎందుకంటే దాన్ని నేను ఇప్పుడు 100 వర్డ్స్ ప్రిపేర్ అవుతాను, మిగతా నేను ప్రిపేర్ అవ్వకుండా నాకు తెలియని మీనింగ్ వస్తుంది కదా, అందుకని చెప్పేసి ఆ ఒక్క మార్క్ కోసం ఒక్కోసారి దాని మీద ఇవ్వచ్చు, లేదంటే ఎక్కువ ఈ లాజిక్స్ మీద ఇవ్వచ్చు. అందుకని చెప్పేసి వర్క్ కొంచెం నేర్చుకోండి, మళ్ళీ దాని మీద స్టిక్ అవ్వద్దు. ఎందుకంటే దాని మీద ఇస్తారో ఇవ్వరో కూడా తెలియదు. ఎక్కువ మనకి ఇచ్చేది ఏంటి, లాజిక్స్ మీదే ఇస్తారు కాబట్టి ఎక్కువ వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. సరే, ఇక ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది ఒక టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్. అంటే వర్డ్స్ ఇస్తారు ఇక్కడ. ఓకే, ఈ వర్డ్స్కి ఏదో ఒక మీనింగ్ ఉంటుంది. మనకు ఇంకోసారి ఏంటి, లెటర్స్ ఉంటాయి. ఆ లెటర్స్ అప్పుడు మీనింగ్ ఏమి ఉండదు కదా, లాజిక్ ఉంటుంది అంతే. ఓకే, సో ఇప్పుడు నాకు ఇది ఒక ఫస్ట్ ప్రాబ్లం. 5 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 5 ఆప్షన్స్లో నేను ఆడ్ వన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే వ్రాంగ్గా ఉన్న, అంటే లాజిక్ని ఈ 4 పాటించిన లక్షణాన్ని, ఇప్పుడు 5 ఆప్షన్స్లో 4 ఆప్షన్స్ ఒక లక్షణం కలిగి ఉంటే ఆ లక్షణాన్ని ఒక ఆప్షన్ కలిగి ఉండదు, అది ఫైండ్ అవుట్ చేయాలి. అదనమాట ఆడ్ వన్. జీబ్రా, లయన్, టైగర్, హార్స్, జిరాఫీ. సో ఇక్కడ ఆడ్ వన్ అవుట్ ఏంటంటే హార్స్. ఈ జీబ్రా, లయన్, టైగర్, జిరాఫీ ఇవన్నీ వైల్డ్ యానిమల్స్. ఓకే, ఇది వచ్చి డొమెస్టికేటెడ్ యానిమల్. సో ఇది వచ్చి డొమెస్టికేటెడ్ యానిమల్. అంటే ఇప్పుడు చూసారా, యానిమల్స్ గురించి మనకు కొంచెం నాలెడ్జ్ ఉంటేనే మనం ఇది ఆడ్ వన్ అవుట్ అని చెప్పగలము, లేదంటే చెప్పలేము. అందుకని మినిమం అన్నిటి గురించి తెలిసి ఉండాలి. మేడం ఒక్క మార్క్ కోసం మేము ఇలా నైనా మొత్తం ప్రపంచాన్ని తెలుసుకోవాలా అంటే, అందుకని స్కిప్ చేసే వాళ్ళు స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర. ఓకేనా, అయితే మీరు ఆ ఎగ్జామ్లో ఆ టైంకి క్వశ్చన్ అయితే చదవండి ఒకసారి, చాలా ఈజీగా మీకు తెలిసిందే వచ్చుండొచ్చు కదా. అందుకని ఇక్కడ మీరు ప్రిపేర్ అవ్వటం స్కిప్ చేసిన, ఎగ్జామ్లో క్వశ్చన్ని చదవటం స్కిప్ చేయొద్దు. ఒక్కోసారి మీకు తెలిసింది చాలా ఈజీగా ఇస్తారు. ఇందాక నేను చెప్పాను కదా, బ్రదర్, అంకుల్, ఓకే, ఫాదర్, మదర్ అని. సో డిఫరెంట్ వన్ ఏంటి, మదర్. ఇంత ఈజీగా కూడా ఇస్తారు కదా, ప్రాబ్లమే చదవకుండా స్కిప్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ బేక్, పీల్, ఫ్రై, బాయిల్, రోస్ట్. వీటిల్లో ఆడ్ వన్ అవుట్ పీల్. ఎందుకంటారు చెప్పండి. సో ఇది పీల్ అనేది మనం కూరగాయలు కట్ చేసేటప్పుడు మనం పీల్ చేస్తాం. ఇంకా మిగతావన్నీ చూడండి, బేక్, ఫ్రై, బాయిల్, రోస్ట్ అన్ని స్టవ్ మీద పెట్టాకే కదా ఫుడ్ని చేసేది. అంటే ఇవన్నీ ఒక లాజిక్, ఒక కేటగిరీకి సంబంధించినవి. ఇది వచ్చా డిఫరెంట్ వన్. ఓకే, నెక్స్ట్ రైట్, రీడ్, నాలెడ్జ్, లెర్న్, స్టడీ. నాలెడ్జ్ డిఫరెంట్ వన్. ఎందుకు నాలెడ్జ్ డిఫరెంట్ వన్? ఇవి రైట్ మనమే చేస్తాం, రీడింగ్ మనమే చేస్తాం, లెర్నింగ్ మనమే చేస్తాం, స్టడీ మనమే చేస్తాము. నాలెడ్జ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనా, అందుకని ఇది వచ్చా డిఫరెంట్ వన్. టమోటో, క్యారెట్, రాడిష్, బ్రింజల్, క్యాబేజ్. ఆల్రెడీ ఇందాక చెప్పాను నేను. ఈ టమోటో, క్యారెట్, రాడిష్, క్యాబేజ్ ఇవన్నీ మనము కుక్ చేసుకోకపోయినా డైరెక్ట్గా తినేస్తాము. బట్ బ్రింజల్ని అలా తినలేము కుక్ చేసుకోకుండా. ఓకేనా, దాన్ని ఫ్రైయో, రోస్టో, కుక్కో ఏదో ఒకటి చేస్తేనే తినగలం అనమాట. ఇదనమాట వర్డ్స్ మీద. ఇంక ఇవే కాదు, చాలా వాటి మీద ఉంటాయి. ఓకేనా, సో ఇలా వర్డ్స్ మీద ఇస్తే ఇవే ఇస్తారని చెప్తున్నానా లేదు? అయితే మీరు నేను ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేశాను ఆడ్ వన్ అవుట్ని? సో నాకు 5 ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి 4 ఆప్షన్స్ ఒక కేటగిరీకి ఉంటే
ఒక ఆప్షన్ మాత్రం డిఫరెంట్ కేటగిరీ. సో అందుకని ఆడ్ వన్ అవుట్ అన్నాను అనమాట. అర్థమైందా? సో ఇది వచ్చేసి టైప్ 2 క్లాసిఫికేషన్. ఇంతకుముందు ఏంటి, ఒక ఆప్షన్లో ఒక వర్డే ఇచ్చారు, ఇక్కడ ఒక 2 వర్డ్స్ని ఒక సెట్గా ఇచ్చారు. ఓకేనా, అంటే ఈ వర్డ్స్లోనే ఇక్కడ ఒక లాజిక్ ఉంటుంది. ఓకేనా, ఆ రెండింటికి ఒక సంబంధం ఉంటుంది. సేమ్ లాజిక్ మిగిలిన ఒక 3 ఆప్షన్స్ సేమ్ లాజిక్లో ఉంటాయి, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా, సరే చూద్దాం, చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా, సరే ఇప్పుడు నేను ఫస్ట్ చూస్తున్నాను. కారు రోడ్డు అంటే కార్ అనేది రోడ్డు మీద పోతుంది, అంతే కదా. షిప్ సముద్రంలో పోతుంది. రాకెట్ అనేది స్పేస్లో వెళ్తుంది. ఏరోప్లేన్ ఎయిర్లో అని ఉండాలి కదా, బట్ ఏముంది, పైలట్ ఏరోప్లేన్ నడిపే అతన్ని అని చెప్పారు, అంటే డిఫరెంట్గా ఇచ్చారు కదా. ఈ 3 ఒక విధంగా ఫామ్ అయితే ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంది. అర్థమైంది కదా, అదనమాట. అంటే ఇలా 2 వర్డ్స్ని ఒక సెట్గా చేసి 2 వర్డ్స్ని ఒక సెట్గా చేసి మనకి ఆప్షన్స్గా ఇస్తారు. మనం ఆ డిఫరెంట్ సెట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి, ఎందుకంటే ఆ 3 ఒక లాజిక్లో ఉంటే ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది డిఫరెంట్. అర్థమైంది కదా. షాప్ కీపర్ కస్టమర్ అంటే కస్టమర్ షాప్ కీపర్ దగ్గరికి వెళ్తాడు, పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, క్లయింట్ లాయర్ దగ్గరికి వెళ్తారు. సో ఇక్కడ ఏంటి, క్లర్క్, ఇక్కడ కూడా ఎవరో ఒక పర్సన్ క్లర్క్ దగ్గరికి వెళ్ళాలి, అంతే కదా. బట్ ఇక్కడ ఫైల్ అని ఉంది, డిఫరెంట్గా ఉంది. అర్థమైందా? ఈ 3 ఒక లాజిక్లో ఉంటే ఇది మాత్రం డిఫరెంట్ కేటగిరీ. వాల్యూమ్ని లీటర్లో మనం మెజర్ చేస్తాం, టైంని సెకండ్స్లో చెప్తాం, లెంత్ని మీటర్లో చెప్తాం, రెసిస్టెన్స్ని OHMలో చెప్తాం, ప్రెజర్ని చెప్పడానికి ఏదో ఒకటి ఉంటుంది. బట్ బారోమీటర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. ఓకే, అది మెజరింగ్ది కాదు. ఓకే, సో అందుకని ఇది డిఫరెంట్ వన్. అలా మనకు తెలిసి ఉంటే, ఐడియా ఉంటే ఈజీగా పెట్టేయచ్చు, తెలియపోతే ఏం చేయలేదు. CI అంటే ఇటువైపు ఉంది చూసారా, ఐతో చూస్తాం, ఇయర్తో వింటాం, నోస్తో స్మెల్ చూస్తాం, స్కిన్ అంటే ఏంటి, టచింగ్. కానీ ఇక్కడ చూడండి రివర్స్లో ఇచ్చారు, టంగ్ ఇక్కడ, టేస్ట్ ఇక్కడ ఉండాలి. సో ఇవన్నీ రైట్ సైడ్ ఏమో మన యొక్క బాడీ పార్ట్, ఇటు సైడ్ ఆ బాడీ పార్ట్ ఏం చేస్తుంది అనేది. బట్ ఇక్కడికి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ బాడీ పార్ట్ ఉంది, ఆ బాడీ పార్ట్ వల్ల యూజ్ ఏంటనేది రైట్ సైడ్ ఉంది, అందుకని డిఫరెంట్గా ఉంది. అలా కూడా ఉంటుంది. ఓకేనా, సో అది ఆడ్ వన్ అవుట్. అర్థమైంది కదా. ఇదేంటి, వర్డ్స్ మీద సెట్ ఆఫ్ వర్డ్స్. ఇంతకుముందు ఓన్లీ సింగిల్ వర్డ్ ఇచ్చారు ఆప్షన్స్లో, ఆ డిఫరెంట్ వర్డ్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ డిఫరెంట్ సెట్ ఆఫ్ వర్డ్స్ని, అంటే 2 వర్డ్స్ కలెక్షన్ ఉంది కదా, ఆ సెట్ని మనం ఫైండ్ అవుట్ చేసాం, ఆడ్ వన్ అవుట్. ఓకే, ఆడ్ వన్ అవుట్ అంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఎన్ని ఆప్షన్స్ అయినా ఇవ్వనివ్వండి, 5 ఆప్షన్స్ ఇస్తే 4 ఆప్షన్స్ ఒక లాజిక్లో ఉండాలి, ఒకటి మాత్రమే డిఫరెంట్గా ఉండాలి. 4 ఆప్షన్స్ ఇస్తే 3 అనేవి ఒకే లాజిక్ అంటే ఒకే లక్షణాన్ని కలిగి ఉండాలి. ఇంకా వేరేది అనేది మనం ఏదైతే ఆడ్ వన్ అవుట్ అంటామో ఆ ఆడ్ వన్ అవుట్లో ఆ లక్షణం ఉండకూడదు. ఓకే, అది సరే. ఇక నెక్స్ట్ టైప్ చూద్దాం. సో ఈ ఆడ్ వన్ అవుట్లో మనం అంతకుముందు ఏం చేసాము, కొన్ని వర్డ్స్ ఇచ్చేస్తే ఆ వర్డ్స్లో ఏ వర్డ్ డిఫరెంట్గా ఉందో చెప్పాము. అలానే వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఇచ్చేసి ఆ సెట్ ఆఫ్ ఏ సెట్ డిఫరెంట్గా ఉందో చెప్పాము. ఇప్పుడు ఏంటంటే నెంబర్ ఆడ్ వన్ అవుట్ అంటే ఓన్లీ నెంబర్స్ ఇచ్చారు, ఈ నెంబర్స్లో డిఫరెంట్గా ఉన్న నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ఫస్ట్ ప్రాబ్లంలో మనకి 5 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 5 నెంబర్స్లో ఒక్క నెంబర్ డిఫరెంట్గా ఉందంట, అంటే మిగిలిన 4 నెంబర్స్ ఒక కేటగిరీకి సంబంధించినవి, ఒక్కటి మాత్రమే డిఫరెంట్ కేటగిరీ. 13, 17, 23, 63, 71 దిస్ ఈజ్ డిఫరెంట్ వన్. ఎలా చెప్పాను నేను, ఈ 13, 17, 23, 71 ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్, బట్ 63 ఈజ్ ఆడ్ నెంబర్. ఎందుకని 13కి 17కి 23కి 71కి ఓన్లీ 2 ఫ్యాక్టర్సే, 1 అండ్ ఇట్ సెల్ఫ్. 63కి మాత్రం మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. 63 అనేది 3 టేబుల్లో పోతుంది, 21 టేబుల్లో పోతుంది, అలానే 63 టేబుల్లో పోతుంది, 1 టేబుల్లో పోతుంది. ఇంక మిగిలినవన్నీ ఓన్లీ 1 అండ్ ఇట్ సెల్ఫ్. 13 టేబుల్లో, 1 టేబుల్లో, 17 టేబుల్లో, 1 టేబుల్లో, 1 టేబుల్లో, 71 టేబుల్లో. ఓకే, నెక్స్ట్ 83142709. మీకు ఏదైనా ఇలా నెంబర్స్ ఇచ్చారు, మనకి ఈ నెంబర్స్ స్క్వేర్స్ కాదు, క్యూబ్స్ కాదు, స్క్వేర్స్కి దగ్గరగా లేవు, క్యూబ్స్కి దగ్గరగా లేవు, ప్రైమ్ నెంబర్ కాదు, ఈవెన్ నెంబర్ కాదు, ఇలా మనకు అనిపిస్తే వెంటనే ఏం చేయాలంటే ఆ డిజిట్స్ని యాడ్ చేయటం స్టార్ట్ చేయాలి. అర్థమైందా? ఈ మొత్తం నెంబర్లోనే కొన్ని డిజిట్స్ యాడ్ చేసి ఇంకో నెంబర్కి చూడటం, లేదంటే మొత్తం డిజిట్స్ యాడ్ చేసి చూడటం, అలా చూడాలన్నమాట. ఇప్పుడు నేను ఓన్లీ ఈ 4 ఆప్షన్స్ చూస్తే చూడండి, 2 + 7 + 0 = 9, 1 + 3 + 1 = 5, 2 + 5 + 1 = 8, 3 + 2 + 4 = 9.
అంటే ఈ 3 డిజిట్స్ని యాడ్ చేస్తే లాస్ట్ డిజిట్, 3 డిజిట్స్ని యాడ్ చేస్తే లాస్ట్ డిజిట్, 3 డిజిట్స్ని యాడ్ చేస్తే లాస్ట్ డిజిట్, 3 డిజిట్స్ని యాడ్ చేస్తే లాస్ట్ డిజిట్. ఇక్కడ కూడా యాడ్ చేస్తున్నా. 8 + 3 + 1 ≠ 4. అంటే ఆడ్ వన్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ ఏ. ఎందుకంటే ఈ 4 ఒక లాజిక్లో ఉన్నాయి, ఇది మాత్రం డిఫరెంట్గా ఉంది. ఓకే, అలా అది ఒక మెథడ్ అనమాట. ఓకే, అలా కూడా మనకు ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ 131, 160 ఇవన్నీ కూడా చూడండి, మళ్ళీ ప్రైమ్ నెంబర్స్ అనుకోవడానికి లేదు, ఆడ్ నెంబర్స్ అనుకో అన్నీ 1 1 1 అటు 1 అటు 1 ఉంది. అలా డిఫరెంట్గా చెప్పలేము, అందుకే నేను యాడ్ చేస్తున్నా. 1 + 3 + 1 5, 1 + 5 + 1 = 7, 1 + 6 + 1 = 8, 1 + 7 + 1 = 9, 1 + 9 + 1 = 11. 11, 9, 8, 7, 5 విచ్ ఈస్ డిఫరెంట్? 8. ఎందుకంటే ఈ 5, 7, 11, 9 అన్నిటినీ కలిపి ఆడ్ నెంబర్స్ అనొచ్చు, బట్ 8 ఈస్ ద ఈవెన్ నెంబర్. దిస్ ఈస్ ద డిఫరెంట్ వన్. ఓకే, నెక్స్ట్ 8, 28, 64, 125, 216 ఇవన్నీ చూడగానే వెంటనే చెప్పేయచ్చు 28 అని. ఎందుకని? ఈ 8, 64, 125, 216 ఆల్ ఆర్ పర్ఫెక్ట్ క్యూబ్స్. ఇదేమో 2 క్యూబ్, ఇదేమో 4 క్యూబ్, ఇదేమో 5 క్యూబ్, ఇదేమో 6 క్యూబ్. ఆల్ ఆర్ పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్స్, బట్ దిస్ ఈజ్ నాట్ ద పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్. ఈ 4 ఒక కేటగిరీకి సంబంధించినవి, ఇది మాత్రమే డిఫరెంట్ వన్. దట్స్ వై దిస్ ఈజ్ ద ఆడ్ వన్ అవుట్. ఇవి వచ్చమే ఇప్పుడు ఈవెన్ నెంబర్స్, మిగతావన్నీ ఇది వచ్చం ఆడ్ నెంబరు, మిగతావన్నీ ఈవెన్ నెంబర్స్ కదా అంటారు. ఫస్ట్ ఇలాగా మనము ఈ స్క్వేర్స్ క్యూబ్స్ అని అసలు నెంబర్ చూడగానే డైరెక్ట్గా ఉంటే ఆ క్యూబ్స్ స్క్వేర్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే, ఇక్కడ కూడా 5 ఆప్షన్స్ ఇచ్చారు, ఓన్లీ నెంబర్స్ ఇచ్చారు. 25, 36, 76, 144, 196. ఈ నెంబర్స్ చూడగానే కొంచెం మనకు ఒక్కొక్క నెంబర్ చూడగానే ఇది నాకు బాగా తెలిసిన నెంబర్ అనిపిస్తుంది. 25 5 స్క్వేర్, 36 6 స్క్వేర్, నేను దీన్ని స్క్వేర్గా రాయలేను. ఇది వచ్చేసి 12 స్క్వేర్, ఇది వచ్చేసి 14 స్క్వేర్. అంటే ఇప్పుడు ఏమైంది? ఇవన్నీ స్క్వేర్స్, ఇదేమో స్క్వేర్ కాదు. ఓకేనా? సో ఆన్సర్ ఏంటి? 76. ఈ ప్రాబ్లంలో 2 నెంబర్స్ ఒక సెట్, 2 నెంబర్స్ ఒక సెట్, 2 నెంబర్స్ ఒక సెట్గా ఇచ్చారు. ఫస్ట్ మనకి ఏం ఐడియా రానప్పుడు డిఫరెన్స్ చూద్దాం రెండు నెంబర్స్ మధ్య. 66 - 50 16, 48 - 32 16. ఇదేంటో వర్క్ అయ్యేటట్టుంది కదా, సరే చూద్దాం. 80 - 64 16, 77 - 63 14. సో డిఫరెన్స్ చూస్తే ఇవన్నీ ఒక కేటగిరీకి సంబంధించినట్టు అనిపిస్తున్నాయి, ఇది మాత్రం డిఫరెంట్ వన్. సో ఆడ్ వన్ ఏంటి? ఇలా మనకి మూడిటికి ఒకే లాజిక్ ఉండి ఒకటి డిఫరెంట్గా ఉంటే అదే డిఫరెంట్ వన్, అదే ఆడ్ వన్ అవుట్. ఓకేనా? దాన్నే క్లాసిఫికేషన్ అంటారు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇటు సైడ్ ఒక నెంబరు, ఇటు ఒక నెంబరు, ఇంకొక నెంబర్ని మధ్యలో సెట్లో పెట్టారంటే ఈ 2 నెంబర్స్ మధ్య ఏదో ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ చేస్తే మధ్యలో నెంబర్ వస్తుంది అని దాని మీనింగ్. ఓకేనా? అలా అప్లై చేస్తే మనకి ఈజీగా లాజిక్ అనేది సాల్వ్ అవుతుంది. ఓకే, సరే ఇప్పుడు చూడండి, నేను 1 స్క్వేర్ + 2 స్క్వేర్ చేస్తున్నాను. అప్పుడు ఎంత వస్తుంది? 1 + 4 = 5. నెక్స్ట్ 7 స్క్వేర్ + 8 స్క్వేర్. అసలు ఏమైనా ఛాన్స్ ఉందా? ఓకే, ఎందుకని? 7 స్క్వేర్ అంటే 49, 8 స్క్వేర్ అంటే 64. సో 13కి దానికి సంబంధమే లేదు కదా, అందుకని ఇది అలా పెడదాం. నెక్స్ట్ 2 స్క్వేర్ + 4 స్క్వేర్, 4 + 16, ఇది కూడా కరెక్ట్గానే వచ్చింది. 5 స్క్వేర్ + 6 స్క్వేర్, 25 + 36 = 61. అంటే ఇవన్నీ కరెక్ట్గా ఈ నెంబర్ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే మిడిల్ నెంబర్ వచ్చేసింది, బట్ ఇది రాలేదు. అంటే ఇదేంటి? ఆడ్ వన్ అవుట్. అంటే ఈ 3 ఒక లాజిక్లో ఫామ్ అయ్యాయి, ఇది మాత్రమే డిఫరెంట్ లాజిక్లో ఫామ్ అయింది, కాబట్టి దిస్ ఈస్ ద ఆడ్ వన్ అవుట్. ఓకే, నెక్స్ట్ 71 7 3 17 4 నెంబర్స్ ఒక సెట్, 4 నెంబర్స్ ఒక సెట్, 4 నెంబర్స్ ఇచ్చారు ప్రతి ఆప్షన్లో. అయితే ఇప్పుడు ప్రతి నెంబర్ని గమనిద్దాము. ఇక్కడ 71 7 3 17, 67 7 3 5 ఆల్ ప్రైమ్ నెంబర్స్, ఇవి కూడా ఆల్ ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ 14 అనేది ఉంది, అంటే ఇక్కడ మిగతావన్నీ ప్రైమ్ నెంబర్స్, ఒక 14 అనేది ఈవెన్ నెంబర్ని తీసుకొచ్చి పెట్టారు కాబట్టి ఇది ఆడ్ వన్ అవుట్. ఓకేనా? సో ఇక్కడున్న మొత్తం 4 నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్, ఇక్కడున్న మొత్తం 4 నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్, ఇది ప్రైమ్, ఆల్ ప్రైమ్ నెంబర్స్, ఇక్కడ ఆల్ ప్రైమ్ నెంబర్స్, ఇక్కడ ఆల్ ప్రైమ్ నెంబర్స్. బట్ ఇదేంటి? మధ్యలో ఒక ఈవెన్ నెంబర్ ఉంది, ఆల్ ప్రైమ్ నెంబర్స్ కాదు కదా, సో అందుకనే
ఇది ఆడ్ వన్ అవుట్. ఓకేనా, మళ్ళీ ఇంటూ చెప్తే ఇది మాత్రం ఆన్సర్ కాదనుకుంటారేమో. ఓకే, అది ఈ లాజిక్ని ఫాలో అవ్వట్లేదు కాబట్టి ఆడ్ వన్ అవుట్. ఓకే, ఇంకా లెటర్స్ మీద చూద్దాం. నెంబర్స్ మీద చూసాం, వర్డ్స్ మీద చూసాం, సెట్ ఆఫ్ వర్డ్స్ మీద చూసాం. ఇప్పుడు ఏంటి, లెటర్స్. లెటర్ ఓన్లీ లెటర్ ఉంటే ఎలాగా, లెటర్స్ అండ్ నెంబర్స్ కంబైన్ ఉంటే ఎలాగా. ఓకేనా, సో లెటర్స్ అండ్ నెంబర్స్ ఒకసారి చూసామంటే ఎలా వీటిల్లో కూడా ఆడ్ వన్ అవుట్ ఫైండ్ అవుట్ చేస్తామో మనకు క్లియర్గా క్లాసిఫికేషన్ గురించి ఒక ఐడియా వస్తుంది. మీరు మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఓకే, సరే ఇప్పుడు నేను ఈ ప్రాబ్లంకి వచ్చేసాను. BDIKPN ఇలా చూస్తే ఏమన్నా వస్తుందా, లేదు కదా. ఇప్పుడు నేను BD, D అంటే 4, ఓకేనా, B అంటే 2, మధ్య డిఫరెన్స్ చూసా 2. ఇక్కడ I అంటే ఇక్కడ బిగ్గర్ K కదా, అందుకని 11 - 9 డిఫరెన్స్ చూసా. ఇవేంటి ప్లేస్ వాల్యూస్. మళ్ళీ మేడం ఏంటి నెంబర్స్ ఎలా వేస్తుందని చెప్పేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్లేస్ వాల్యూస్ అంటే కరస్పాండింగ్ నెంబర్స్, ఏకి 1, బికి 2, సికి 3, డికి 4, ఈకి 5 అవ్వదనమాట. ఓకే, ఆర్డర్లో ABCD చదువుకుంటూ వెళ్తే నెంబర్స్ కూడా చదువుకుంటూ వెళ్తే వాటికి కరస్పాండింగ్గా ఏ నెంబర్ వస్తే అదే ప్లేస్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ N. ఇక్కడ చూడండి, ఇక్కడే గమనించవచ్చు ఇటు సైడు ABCDలో ఉన్న బిఫోర్ లెటర్ వస్తే ఆఫ్టర్ లెటర్, ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్ లెటర్ బిఫోర్ లెటర్ ఉంది. మిగిలినవన్నీ ఒక లాజిక్లో ఉన్నాయి చూడండి. సో ఇక్కడ ఏమైంది, రివర్స్ అయింది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ సేమే చూడండి, 21 - 19 2, 25 - 23. డిఫరెన్స్ అయితే అన్నిటికీ 2 లెటర్సే ఉంది. బట్ ఇక్కడ మాత్రం అన్నిటిల్లో రైట్ సైడ్ ఏమో కొంచెం బిగ్గర్ లెటరు, లెఫ్ట్ సైడ్ ఏమో స్మాలర్ లెటర్ ఉంటే, అంటే రైట్ సైడ్ ఆఫ్టర్ లెటరు, లెఫ్ట్ సైడ్ బిఫోర్ లెటర్ ఉంటే, బట్ ఇక్కడ ఏమైంది లెఫ్ట్ సైడ్ ఆఫ్టర్ లెటరు, రైట్ సైడ్ బిఫోర్ లెటర్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద ఆడ్ వన్ అవుట్. రివర్స్లో ఉంది, రివర్స్లో. అర్థమైంది కదా. ఓకే, సో అందుకని ఆడ్ వన్ అవుట్. అన్నిటికీ మధ్య డిఫరెన్స్ లెటర్స్ 2నే. ఇక్కడ 16 - 14 చేస్తే 2నే. బట్ ఏమైంది, NP లేకుండా PN ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకేముండాలి, NP ఉంటే కరెక్ట్, బట్ ఇక్కడ ఏముంది PN. సో అందుకని చెప్పేసి ఇది. నెక్స్ట్ ఇక్కడ చూసారా ఎన్ని లెటర్స్ ఉన్నాయో, ఇన్ని లెటర్స్ ఏం చేద్దాం మేడం అని చెప్పేసి అనుమానం వస్తుంది కదా. సమ్ టైమ్స్ ఏం చేయాలంటే ఇక్కడ ఓవెల్స్ కాన్సోనెంట్స్ ఏమన్నా ఉన్నాయా, లెటర్స్ని ఇంకేదన్నా చేశారా, అది బాగా ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ ఏ ఒక్క ఓవెల్ కూడా లేదు ఈ మొత్తం లెటర్స్లో. ఈ మొత్తం లెటర్స్లో ఓవెల్ ఉంది, ఇక్కడ ఒక్క ఓవెల్ కూడా లేదు. ఇక్కడ అసలు ఓవెల్స్ అంటే ఏంటి, AEIOU వీటిల్లో ఏమున్నా సరే అది ఓవెల్ కిందే. ఓకేనా, ఇక్కడ ఎక్కడ AEIOU లేదు, ఇక్కడ U ఉంది. ఇక్కడ ఏమి AEIOU అనే లెటర్సే లేదు, ఇక్కడ AEIOU అనే లెటర్సే లేదు. ఓన్లీ కాన్సోనెంట్స్, ఇక్కడ ఓవెల్ ఉంది, మిక్సింగ్. కాబట్టి ఇది ఆడ్ వన్ అవుట్. ఇక్కడ ఓన్లీ కాన్సోనెంట్స్, ఇక్కడ కూడా ఓన్లీ కాన్సోనెంట్స్, ఇక్కడ ఓన్లీ కాన్సోనెంట్స్. ఇక్కడ వచ్చేసరికి మిక్సింగ్ ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్. ఒక్కటున్నా మిగతా వాటిల్లో లేదు కాబట్టి ఇది డిఫరెంట్ వన్. ఓకే, నెక్స్ట్ H అంటే 8. ప్లేస్ వాల్యూస్ నోట్ చేయండి, మీకు ఐడియా వస్తుంది. 17, 20, 26. ఇంక ఇవి చూడగానే ఏం ఐడియా వచ్చింది చెప్పండి, ఇది ప్రైమ్ నెంబర్, అందుకే ఆడ్ వన్ అవుట్. నెక్స్ట్ ఇక్కడ R యొక్క ప్లేస్ వాల్యూ 18, X యొక్క ప్లేస్ వాల్యూ 24, V యొక్క ప్లేస్ వాల్యూ 22, M యొక్క ప్లేస్ వాల్యూ ఏంటి 13. బట్ ఇక్కడ ఏముంది 12, అంటే ఇది డిఫరెంట్గా ఉంది కదా, అంతే. ప్లేస్ వాల్యూస్ తెలిస్తే వితిన్ సెకండ్స్లో ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ DG2 EK5. ఇక్కడ కూడా ఏం తెలియదు కదా, ఏం చేస్తాము, డిఫరెన్స్ చేద్దాం. ఇక్కడ కూడా మళ్ళీ ఏమన్నా అన్నిటిల్లో ఇటు సైడే బిఫోర్ లెటర్ ఉంది, అటు సైడ్ ఆఫ్టర్ లెటర్ ఉంది. అక్కడ ఇంక మనం డిఫరెన్స్ ఏం చేయలేము, మామూలుగా డిఫరెన్స్ చేద్దాం. 7 - 4 2 వచ్చింది అంటే ఇంకొక -1 చేశారు కదా. 7 - 4 -1 = 2, అంటే ఎక్స్ట్రాగా ఇంకో -1 చేశారు. సరే ఇక్కడ కూడా అదే ట్రై చేద్దాం. 11 - 5 ఇంకొక -1 చేస్తేనే కదా మనకి 5 వచ్చేది, 5. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నా ఇది దీనికి. నెక్స్ట్ ఇక్కడ R అంటే 18 - 10 -1 చేసామనుకోండి, 8 - 1 7 వస్తుంది. ఇక్కడ చూద్దాం, 25 - 16 -1 చేస్తామనుకోండి, 25లో నుంచి 16 పోతే 9, 9 - 1 8, ఇది కరెక్ట్గానే వచ్చింది. నెక్స్ట్ 22 - 18 -1 అంటే 3 వచ్చేసింది. ఇది ఒక్కటే చూడండి, ఎక్స్ట్రాగా ఇక్కడ -1 చేస్తే 7,
8లో నుంచి 1 కూడా తీసేసిన 7 వస్తుంది. ఓకేనా? ఆర్ అంటే 18, జే అంటే 10, తీసేస్తే 8. 8 - 1 వచ్చేసి 7. బట్ ఇక్కడ మనకు రావాల్సింది 6. అంటే ఇది అచ్చం డిఫరెంట్గా ఉంది కదా. ఇక్కడ ఇది 8 -2 లాజిక్లో ఉంది. ఇవన్నీ ఎక్స్ట్రాగా -1 తీసేస్తే ఎగ్జాక్ట్గా వాటి పక్కన ఉన్న నెంబర్ వచ్చేసింది. ఇది మాత్రం అలా రాలేదు కాబట్టి ఆడ్ వన్ అవుట్ ఏంటి? JR6. అలా మనం ముందు ఏదో ఒకటి అప్లై చేస్తే మనకు ఒక లాజిక్ అనేది అర్థమవుతుంది. ఇలా లెటర్స్ నెంబర్స్ మిక్స్ అయి ఉన్నప్పుడు కంపల్సరీ లెటర్స్కి ప్లేస్ వాల్యూ అప్లై చేయకుండా మనం అస్సలు చేయలేమన్నమాట. అప్పుడే మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? నేను ప్లేస్ వాల్యూ అప్లై చేశాను, డిఫరెన్స్ చేశాను. డిఫరెన్స్ చేస్తే నాకు 7 - 4 3నే. ఇంకా 2 రావాలంటే -1 చేశా. ఇక్కడ కూడా ఎక్స్ట్రాగా -1 చేస్తే ఎగ్జాక్ట్గా అక్కడ నెంబర్ వచ్చేసింది. ఇక్కడ ఎక్స్ట్రాగా -1 చేస్తే ఎగ్జాక్ట్గా నెంబర్ వచ్చేసింది. ఇక్కడ కూడా ఎక్స్ట్రాగా -1 చేస్తే ఇక్కడ ఎగ్జాక్ట్గా నెంబర్ వచ్చింది. బట్ ఇక్కడ మాత్రం -1 చేస్తే అక్కడ నెంబర్ రాలేదు. ఇంకొక -1 చేస్తేనే వస్తుంది. అంటే ఇది ఈ 4 ఒక లాజిక్లో ఉంటే ఇది డిఫరెంట్గా ఉంది. అందుకని చెప్పేసి అది ఆడ్ వన్ అవుట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా ఏం చేద్దాం? మనకు తెలియనప్పుడు ఏం చేయాలి? అప్లై చేయాలి. ఎస్ అంటే 19 -13 = 6. ఇక్కడ ఏముంది? 5. నెక్స్ట్ 12 - 2 ఇక్కడ 10. అంటే అన్నిటికీ ఇక్కడ కూడా ఏం చేశారు? -1 చేశారుగా ఎక్స్ట్రాగా. ఇక్కడ -1 చేస్తేనేగా ఇక్కడ వచ్చేది. అలానే చేద్దాం. 25 - 20 4. ఎక్స్ట్రాగా మళ్ళీ -1 5. ఎక్స్ట్రాగా -1 4 వస్తుంది. నెక్స్ట్ జే అంటే 10, ఎఫ్ అంటే 6. ఇక్కడ -1 చేయకుండానే వచ్చింది. తర్వాత 23 - 17 = 6. మళ్ళీ ఎక్స్ట్రాగా -1 చేస్తేనే 5 వస్తుంది. అంటే ఇది అచ్చం చేయలేదు. అంటే ఇదేంటి? ఆడ్ వన్ అవుట్. అంతే. నేను జస్ట్ ఆ ప్లేస్ వాల్యూస్ అప్లై చేసా. అప్లై చేస్తే ఇంతవరకే వచ్చింది. ఎక్స్ట్రాగా -1 చేస్తేనే ఇక్కడ నెంబర్ వస్తుంది, మిడిల్లో నెంబర్. బట్ ఇక్కడ మాత్రం ఎక్స్ట్రాగా -1 చేయకుండా డైరెక్ట్గా వచ్చేసింది. అంటే ఇది అచ్చం డిఫరెంట్ లాజిక్. ఇవన్నీ ఒకే లాజిక్. ఈ 4 ఒక గ్రూప్కి సంబంధిస్తే ఇది అచ్చం డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది ఆడ్ వన్ అవుట్. ఓకే, ఏం మేడం ఈ లాజిక్ ఉండకూడదు అంటే ఉండొచ్చు. బట్ ఇక్కడ ఇచ్చిన సెట్ ఆఫ్ ఆప్షన్స్లో ఇది మాత్రమే డిఫరెంట్గా ఉంది కాబట్టి దట్ ఈజ్ ఆడ్ వన్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. IITH. ఇక్కడ కూడా ఇక్కడ 2 లెటర్స్ సెట్ ఆఫ్ లెటర్స్ని ఒక సెట్గా ఇచ్చారు. ఇది ఒక సెట్, ఇది ఒక సెట్, ఇది ఒక సెట్. ఈ 4 సెట్స్లో ఒక సెట్ మాత్రమే డిఫరెంట్ లాజిక్లో ఉంది. మిగిలిన 3 సెట్స్ ఒక లాజిక్లో ఉన్నాయంట. సో అదేంటో ఫైండ్ అవుట్ చేద్దాం. IITH ఇక్కడ కూడా ఓవరాల్గా అదే లెటర్స్ ఉన్నాయి. ఏం చేశారు? జంబ్లింగ్ లాగా చేశారు. ఓకేనా? నేను ఆర్డర్ ఇచ్చేస్తున్నా 1 2 3 4 లాగా. ఇక్కడికి వచ్చేసరికి 3 రాశారు, తర్వాత 2 రాశారు, తర్వాత 4 రాశారు, తర్వాత 1 రాశారు. 3 to 1 లాగా. సో ఇక్కడ కూడా 1 2 3 4 ఇచ్చేస్తున్నా. ఇక్కడికి వచ్చేసరికి 3 2 4 1 సేమ్గానే ఉన్నాయిగా. ఎలా ఇస్తున్నాను చేశారు కదా. ఇక్కడ నాకు 3గా ఇచ్చింది. ఇక్కడ ఫస్ట్లో ప్లేస్లో ఉంది కాబట్టి ఇక్కడ ఎదురుగా 3, ఎస్కి 3 ఉంది, 3 ఇచ్చేసా. యూకి 2 ఉంది, 2 ఇచ్చేసా. జేకి 1 ఉంది, 1 ఇచ్చేసా. 2కి 4 ఉంది కాబట్టి అవే ఇచ్చేసా. ఇక్కడ కూడా నోట్ చేసుకుంటున్నాను 1 2 3 4. ఇలా జంబ్లింగ్ చేసినప్పుడు ఆ వరుస నెంబర్స్ ఇచ్చేసి ఇక్కడ ఏ నెంబర్ ఉందో అక్కడ పెట్టేస్తే మనకు ఆర్డర్ వచ్చేస్తుంది అంతే. 2 3 4 1. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. ఇది కూడా చూద్దాం. 1 2 3 4. సో 3 2 4 1. ఇవన్నీ చూసారా? ఆ జంబ్లింగ్ చేసిన ఒకే విధంగా జంబ్లింగ్ చేశారు. ఈ ఫస్ట్ది, సెకండ్ది, ఫోర్త్ది. బట్ ఈ థర్డ్ది ఏంటి? డిఫరెంట్గా జంబ్లింగ్ చేశారు. అంటే అదే విధంగా డిఫరెంట్ 1 అలా అనమాట. అంటే ఇలాగా సేమ్ లెటర్సే రిపీట్ చేసి జంబ్లింగ్ చేస్తారు. ఓకేనా? లేదంటే ఈ లెటర్స్ని ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసి ఉంటారు. ఒక 3 ఆప్షన్స్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసి ఇంకొక ఆప్షన్లో రివర్స్లో రాసి ఉంటారు. అది ఆడ్ వన్. అంటే మిగిలిన 3 ఒకే లాజిక్లో ఉండి ఇంకొకటి ఏది ఆ లాజిక్లో ఉండదో అదే ఆడ్ వన్ అవుట్. ఆ లాజిక్ అనేది ఏదైనా అయి ఉండొచ్చు. ఓకేనా? అదనమాట. సో దిస్ ఈజ్ ద ఆడ్ వన్ అవుట్. చాలా ప్రాబ్లమ్స్ చేశాము, మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు కొన్ని ప్రాబ్లమ్స్, ఒక 5 ప్రాబ్లమ్స్ వర్క్ ఇస్తున్నాను, ట్రై చేయండి. నేను మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ని వేరేగా సపరేట్ వీడియోగా అప్లోడ్ చేస్తాను.
ఓకే, ఇక నెక్స్ట్ కోడింగ్ అండి. కోడింగ్ స్టార్ట్ చేద్దాం. ఇంకా మీ దగ్గర ఏమైనా బుక్స్ లేకపోతే మన దగ్గర పీడిఎఫ్ ఉంది, తీసుకోండి. నేను డీటెయిల్స్ అవి స్క్రోల్ చేస్తున్నాను చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ టాపిక్స్ అన్నీ కూడా ఈ నెంబర్ సిరీస్, ఎనాలజీ, క్లాసిఫికేషన్, ఇప్పుడు నేను చెప్పబోయే కోడింగ్ అండి, కోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్ట్, ఈ చాప్టర్స్ అన్నీ ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్స్ ఏవైతే పడి ఉన్నాయో ఇవి కామన్ టాపిక్స్ అనమాట అన్నిటికీ. ఈవెన్ గేట్ ఎగ్జామ్కి కావచ్చు, లేకపోతే ఏ ఎగ్జామ్కైనా సరే, బ్యాంక్ ఎగ్జామ్, ఎస్ఎస్సి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఆల్ ఎగ్జామ్స్కి ఇవన్నీ కామన్ టాపిక్స్ రీజనింగ్ అంటే. ఓకే, ఏవో మినిమం ఇక పజిల్ టెస్ట్ అంటే థియరిటికల్ పజిల్స్ అలాంటివి కొన్ని ఒక 2 or 3 టాపిక్స్ కొన్నిటికి ఉంటాయి, కొన్నిటికి ఉండవు అనమాట. అంతేగాని ఇంక ఇవన్నీ ఈ టాపిక్స్ ఇప్పుడు నేను చెప్తే స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఆల్మోస్ట్ నేను ఎక్కడి వరకు చెప్తాను ఇవి ఇంకా ఈ ఎగ్జామ్కి యూజ్ అవ్వు అని పర్టికులర్గా చెప్పేంత వరకు ఈ టాపిక్స్ అన్నీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. ఓకే, బాగా నేర్చుకోండి. మంచిగా మీకు తెలిసిన వాళ్ళందరికీ మన వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ, మీరందరూ ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు. ఓకే, సో ఇదన్నమాట. ఇచ్చిన ప్రాబ్లమ్స్ యొక్క ఆన్సర్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి.